ఆనపకాయ తెల్లగపిండి పెట్టి కూర. ఇది ఎప్పుడో కానీ ఎవరో కానీ వండుకోరు, బాలింత్రాలకు పెడతారు, చాలా మంచిది. తెల్లగపిండి పెడితే కూడాను పాలు పడతాయటండి. ఇవి తెల్లగపిండి. నేను అప్పుడప్పుడు వండుతూ ఉంటాను గానుగని తీసుకొచ్చి. కావాల్సినవి ఏంటంటే కొంచెం ఇంగ్రీడియంట్స్: జీలకర్ర, పోపుకైతే మాత్రం ఆవాలు, చాయ్ మినపప్పు, వెల్లుల్లిపాయలు, ప్లస్ నూనె అయితే మాత్రం కొంచెం పడితే కూడా వేస్తానండి. కారం ఎక్కువ అక్కర్లేదు, అందుకని 2 మిరపకాయలు అయితే మాత్రం వేశానండి. ప్రాసెస్ అయితే మాత్రం చాలా చాలా సింపుల్ అండి చేయటం. మీకు కొత్తిమీర అయితే నేను చూపిస్తున్నాను. నేను ఇది 4 రోజులు అయిందండి కొత్తిమీర అయితే మాత్రం తీసుకొచ్చి. ఫ్రిడ్జ్లో అయితే మాత్రం మీకు చిన్న టిప్లో అయితే మాత్రం ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఫ్రిడ్జ్లో 4 రోజులు అయింది. మీకు ఆల్రెడీ వీడియో ఒకటి కూడా పెట్టాను నేను. కొత్తిమీర తడి లేకుండా ఉన్నప్పుడు అయితే మాత్రం ఒక 4 రోజులైనా సరే బాగానే ఉంది కొత్తిమీర. అప్పుడప్పుడు మనకు కావాల్సి వస్తూ ఉంటుందండి. ఎవరిని అడగలేము. చిన్న కొత్తిమీర ఇంట్లో ఎన్ని సంసారంలో తెచ్చుకున్నా సరే ఏదో ఒకటి లోటుపాటు అయితే మాత్రం ఉంటుందండి. అదేనండి కరివేపాకు, కొత్తిమీర ఏదో ఒకటి తక్కువ వస్తుంది, అదే కావాల్సి వస్తుంది. మనం ఇలా పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ వారానికి పర్వాలేదు, ఎప్పుడైనా సరే మర్చిపోతూ ఉంటాను బజార్కి వెళ్ళి తేవడం కూడాను. అయితే ఈ విధంగా మనం పెట్టుకుంటూ ఉండొచ్చు. పోతుంది, కొంచెం ఎండిపోతుంది అంటే ఆఖరికి వచ్చేసరికి ఇలా అయితే పెట్టుకున్నా పర్వాలేదన్నమాట. అయితే ఎవరిని అడగలేం కదండి. ఒక్కొక్కసారి మొహమాటంగా కూడా ఉంటుంది ఇలా అడగాలి, ఎవరినైనా చెయ్యాలన్నా కూడాను. ఈ రోజుల్లో ఎవరిని అడగకుండా మన ఇంట్లో ఉన్న దాంతో కాలక్షేపం తిన్నంత ఉత్తమం అయితే లేదండి. ఇది నా చిన్న సజెషన్ అనుకోండి. ఓకే, అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ వెలిగించుకుని నెక్స్ట్ కొంచెం ఆయిల్ అయితే మాత్రం వేసుకోవాలి. కొంచెం ఎక్కువే పడుతుంది చెప్తున్నాను కదండి. తెల్లగపిండి కూర అంటే కొంచెం పొడిలాడుతూ రావాలి కాబట్టి కొంచెం వేసుకోవచ్చు. పోపు అంతా ప్రాసెస్: మిరపకాయలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా వేయించేసుకుందాం. కొంచెం గోల్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. సిమ్లో పెట్టి మాత్రం వేయించుకుంటే మంచిదండి. హైలో పెడితే మాత్రం మాడిపోతుంది, అందుకని వెల్లుల్లిపాయలు అవి మాడిపోతాయి. అందుకని సిమ్లో పెట్టి వేయించుకుందాం. సిమ్లో పెట్టి చేసుకుంటే ప్రశాంతంగా ముక్క ఉడుకుతుందండి. హైలో పెడితే మాత్రం పైన ఉడికిపోయి లోపల మాత్రం పచ్చి ఉండిపోతుంది. ఎప్పుడైనా కూడా కుక్కర్కి ఒక్కటే హైలో పెడతాను నేను, మిగతావన్నీ కూడా సిమ్లో పెట్టే చేసుకోవాలి వంట. కొంచెం ఇలా ఈ విధంగా ఆనపకాయ, కరివేపాకు అవన్నీ వేసేసాను. ఉప్పు, పసుపు కూడా వేసేసుకున్నాను. ఉప్పు కూడా ఎక్కువ అనేది పట్టదు, చాలా కమ్మటి కూర కాబట్టి ఉప్పు కొంచెం తగ్గించుకుంటే మంచిది, తక్కువ వేసుకున్నా కూడా మంచిదే ఉప్పు. అయితే ఒక 5 నిమిషాలండి. ఆనపకాయ ఇట్టే మగ్గిపోతుంది కదా. ఆనపకాయ మగ్గిపోయిన తర్వాత లైట్గా పంచదార వేసాను. కొంచెం తెల్లగపిండి కూర అంటే లైట్గా వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది కూడా. తెల్లగపిండి కూడా చిన్న కప్పుడు అనమాట, బుల్లి కప్పుడు. ఆనపకాయ ముక్కలు ఉన్నప్పుడు బుల్లి కప్పుడే పట్టింది తెల్లగపిండి కూడాను. ఈ విధంగా వేసేసుకొని గమ్ముని అయిపోయే కూర కుంపడ మీద వండుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. మీకు ఎప్పుడైనా సరే నేను కుంపడ మీద వండడం కూడా చూపిస్తాను. ఈ విధంగా తెల్లగపిండి కూర అయితే మాత్రం అయిపోయిందండి. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం. వేడి తెల్లగపిండి కూర మీరు ట్రై చేయండి.